హాయ్ అండి, ఈరోజైతే మటన్ కర్రీ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా మటన్ అయితే వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మటన్ తొందరగా అయితే ఉడుకుతుందండి. కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హిట్టకైతే మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా వేపుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి అయితే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేపుకోవాలి. బాగా ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇందులోకి కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి. మటన్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం మటన్కి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అయితే ఇలా మగ్గిపోతాయండి. టమాటాలు అయితే కొంచెం మెదుపుకోవాలి. మొత్తం కర్రీ అంతా కలపకుండా ఇందులోకి అయితే ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని గరిటెతో కదపకుండా ఇంకో 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కారం, టమాటా మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. మటన్కి కారం బాగా పట్టేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం అయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మటన్ బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని కర్రీ అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేరే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఉడికిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, మటన్ కర్రీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.